సరిగ్గా 51 ఏళ్ల సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత ఆకాశంలో ఒక రాక్షస విమానం రెక్కలు విప్పింది. అది మామూలు ప్రయాణికుల విమానం కాదు, అలాగని యుద్ధ విమానం కూడా కాదు. అది సాక్షాత్తు మృత్యువుకి సంకేతం. జనవరి 8, 2026 రాత్రి లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో ఆ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు దాన్ని చూసిన అక్కడి మిలిటరీ నిపుణులు వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే గత 50 ఏళ్లలో ఈ విమానం ఇలా బహిరంగంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్న రెడీ మోడ్లో కనిపించడం ఇదే మొదటిసారి. అయితే దీని అసలు పేరు E-4B నైట్ వాచ్, కానీ ప్రపంచం మొత్తం దీన్ని భయపడుతూ పిలిచే పేరు ద డూమ్స్ ప్లేన్. తెలుగులో చెప్పాలంటే ప్రళయకాల విమానం. ఈ విమానం ఆకాశంలో వచ్చిందంటే దాని అర్థం ఒక్కటే, భూమి మీద మనం ఊహించని ఒక భయంకరమైన విపత్తు ముంచుకొస్తోందని. అది అణుయుద్ధం కావచ్చు, లేదా 3వ ప్రపంచ యుద్ధం కావచ్చు. కాబట్టి అమెరికా ప్రభుత్వం ప్రపంచం మీదకి ఏదో ఒక భయానకరమైన విపత్తును తీసుకురాబోతుందని చెప్పడానికి ఇదొక హెచ్చరికగా మనం చెప్పుకోవచ్చు. ఇక లాస్ ఏంజల్స్ వంటి బిజీ ఎయిర్పోర్ట్లో డూమ్స్ డే ప్లేన్ ల్యాండ్ అవ్వడం, మరుసటి రోజు మధ్యాహ్నం ఒక భారీ కార్గో ప్లేన్తో కలిసి మళ్ళీ అదృశ్యం అవ్వడం చూస్తుంటే తెర వెనుక అమెరికా ఏదో భయంకరమైన కథను నడిపిస్తోందని అర్థమవుతోంది. అయితే ప్రపంచం అంతమయ్యే రోజున మాత్రమే బయటికి వచ్చే ఈ విమానం ఇప్పుడెందుకు రెక్కలు విప్పింది? అమెరికా 3వ ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టబోతుందా? అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి? డూమ్స్ డే ప్లేన్లో ఏం చేయబోతున్నాడు అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 అంటే అందరికీ అందులో ఉండే లగ్జరీ విలాసాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న E-4B నైట్ వాచ్ అలాంటి విలాసం కోసం కాదు. ఇది కేవలం సర్వైవల్ అంటే మనుగడ కోసం రూపొందించబడిన ఒక యంత్రం. దీన్ని అమెరికన్ మిలిటరీ వాళ్ళు ఫ్లయింగ్ పెంటగాన్ అని పిలుస్తారు. ఇక దీని ఉద్దేశం చాలా స్పష్టం. అదేంటంటే ఒకవేళ శత్రు దేశాలు అమెరికా మీద అణుబాంబులతో దాడి చేసి భూమి మీద ఉన్న వైట్ హౌస్, పెంటగాన్, మిలిటరీ బేస్లు అన్నీ కాలి బూడిదైనా సరే అమెరికా ప్రభుత్వాన్ని నడిపించే శక్తి ఈ విమానానికి ఉంటుంది. అందుకే దీనిని గాల్లో ఎగిరే ఒక కంచు కోట అని చెప్పొచ్చు. భూమి మీద ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ ధ్వంసమైపోయినా సరే ఈ విమానం లోపల కూర్చుని అమెరికా అధ్యక్షుడితో సహా అక్కడ ఉన్న అగ్రనాయకులు యుద్ధాన్ని కొనసాగించవచ్చు. అయితే ఈ డూమ్స్ డే ప్లేన్ అనేది బోయింగ్ 747 సిరీస్కి చెందినదే అయినా దీని లోపల ఉండే టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అణుబాంబు పేలితే విమానాలు కూడా పడిపోతాయి కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఈ డూమ్స్ డే విమానం అణు వినాశనాన్ని కూడా తట్టుకునేలా రూపొందించబడింది. ఈ డూమ్స్ డే విమానంలో ఉన్న ఒక అతిపెద్ద రహస్యం ఏంటంటే EMP షీల్డింగ్. అణుబాంబు పేలినప్పుడు వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ కంటికి కనిపించకుండా వచ్చి ఎలక్ట్రానిక్ డివైస్లన్నింటినీ కాల్చేస్తుంది. కానీ ఈ డూమ్స్ డే ప్లేన్లో లేటెస్ట్గా వస్తున్న డిజిటల్ టచ్ స్క్రీన్ కంటే పాతకాలపు ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఎనలాగ్ వ్యవస్థలని ఈ రేడియేషన్ ఏం చేయలేదు. అలా ఈ విమానం బాడీ మొత్తం న్యూక్లియర్ పేలుడ్ నుంచి వచ్చే వేడిని, రేడియేషన్ని తట్టుకునే షీల్డ్తో కప్పబడి ఉంటుంది. ఇక దీని ఎండ్యూరెన్స్ అంటే ఓపిక కూడా చాలా అసాధారణమైంది. ఇది గాలిలో ఎగురుతూనే ఇంధనం నింపుకోగలదు. ఒక్కసారి ఈ విమానం గాల్లోకి ఎగిరిందంటే వారం రోజుల పాటు నేలని తాక్కుండా ఆకాశంలోనే ప్రయాణించగలదు. దీని పై భాగంలో ఉండే ఒక డోమ్లో 67 రకాల శాటిలైట్ యాంటీనాలు ఉంటాయి. ప్రపంచంలో ఇంటర్నెట్ పోయినా, సెల్ టవర్లు కూలిపోయినా, సముద్రం అడుగున ఉండే కేబుల్స్ కట్ అయినా ఆ శాటిలైట్ యాంటీనాల వల్లే ఈ విమానం ఎప్పటికీ కమ్యూనికేషన్ కోల్పోదు. అలాగే వీటి సాయంతో సముద్రం అడుగున దాక్కున్న అణు సబ్మెరైన్లకు కూడా ఇది ఆదేశాలు పంపగలదు. అండ్ వాషింగ్టన్ నగరం మొత్తం నాశనం అయిపోయి మ్యాప్లో లేకుండా పోయినా ఈ ప్లేన్ గాలిలో ఉన్నంత వరకు అమెరికా ఓడిపోనట్టే లెక్క. ఈ విమానంలో మొత్తం 112 మంది క్యూ మెంబర్స్ ఉండొచ్చు. లోపల కమాండ్ ఏరియా, కాన్ఫరెన్స్ రూమ్, పైలట్లు పడుకోవడానికి బెడ్స్, కిచెన్ అని ఈ విమానం లోపల ఒక చిన్న ప్రపంచమే ఉంటుంది. అయితే అంతటి శక్తివంతమైన విమానం 51 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు బయటకు వచ్చింది అనే ప్రశ్న ప్రపంచ దేశాలన్నిటినీ కలిచివేస్తోంది. అయితే దీనికి కారణం జియో పాలిటిక్స్లో వచ్చిన ఒక భూకంపం. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అతని దేశంలోనే అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసినట్టు తీసుకురావడంతో యుద్ధానికి నాంది పలికినట్టయింది. మరోవైపు ఇరాన్లో పరిస్థితి కూడా నిప్పుల కొలమిలా మారింది. అక్కడ మహిళలు తమ ప్రాణాలకి తెగించి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోల్ని మంటల్లో కాలుస్తూ ఆ మంటలతో తమ సిగరెట్లు వెలిగిస్తూ మాకు చావంటే భయం లేదు అని ప్రపంచానికి చెబుతున్నారు. ఎందుకంటే ఇరాన్లో సుప్రీం లీడర్ ఫోటోను కాల్చడం అంటే తమ చావుని తామే కోరి తెచ్చుకున్నట్టు. అలా చేస్తే వాళ్ళకి దానికి ఉరిశిక్ష పడుతుంది. కానీ అవేం పట్టించుకోకుండా వేల మంది మహిళలు రోడ్ల మీదకి రావడం, వారికి ఇప్పుడు అమెరికా కూడా తమ మద్దతును తెలపడంతో ఈ సంఘటన త్వరలో ఏదో ఒక పెను తుఫాన్ రాబోతుందనడానికి ఒక సంకేతంలా మారింది. అమెరికా సపోర్ట్ తర్వాత ఇరాన్ కరెన్సీ పడిపోవడం, వ్యాపారస్తులు రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే త్వరలో ఏదో పెద్ద యుద్ధం జరగబోతుందని, అందుకే అమెరికా తన డూమ్ స్టే ప్లేన్ ని సిద్ధం చేసినట్టు అనిపిస్తోంది. అయితే అమెరికాకి వ్యతిరేకంగా అసలైన మంట ఇరాన్లో కాదు, చల్లని మంచు కొండల మధ్య ఉండే గ్రీన్లాండ్లో మొదలైంది. గ్రీన్లాండ్ అంటే కేవలం మంచుగడ్డ కాదు, అది ఒక బంగారు బాతు. రష్యా లేదా చైనా నుంచి అమెరికా మీదకి మిసైల్స్ రావాలంటే అవి ముందుగా గ్రీన్లాండ్ మీదనే రావాలి. అందుకే గ్రీన్లాండ్ని అమెరికాకి ఒక రక్షణ కవచంగా చెప్తారు. ఈ గ్రీన్లాండ్ కింద లిథియం, యురేనియం, బంగారం వంటి లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఉంది. అందుకే ఆ సంపద కోసం, ఆ వ్యూహాత్మక ప్రదేశం కోసం అమెరికా గ్రీన్లాండ్ని తన సొంత ఆస్తిగా మార్చుకోవాలని ట్రై చేస్తోంది. అందులో భాగంగానే ట్రంప్ డెన్మార్క్ రాజ్యంలో భాగమైన గ్రీన్లాండ్ ప్రజలకి డబ్బు ఆశ చూపి వారిని డెన్మార్క్ నుంచి విడదీసే పనామా స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు. కానీ ఇక్కడే ప్రపంచం ఊహించిన ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంటుంది. అదేంటంటే అమెరికా, డెన్మార్క్ రెండు మిత్రదేశాలే అండ్ రెండు కూడా నాటోలో సభ్యులే. కానీ ఒక మిత్రదేశం ఇంకో దేశం భూభాగాన్ని లాక్కుంటానంటే డెన్మార్క్ ఊరుకోదు. ఈ విషయంగానే డెన్మార్క్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ 1952 నాటి ఒక పాత రూల్ని మళ్ళీ అమల్లోకి తెచ్చింది. ఆ రూల్ ఏంటంటే షూట్ ఫస్ట్, ఆస్క్ క్వశ్చన్ లేటర్. అంటే ఎవరైనా విదేశీ సైనికులు అక్రమంగా గ్రీన్లాండ్లో అడుగు పెడితే వారు అమెరికన్లైనా సరే ఎవరి అనుమతి కోసం ఎదురు చూడకుండా కాల్చిపారేయమని అర్థం. ఇలా ఒక నాటో దేశమైన డెన్మార్క్ మొదటిసారి దాంతో అటు ఇరాన్లోనూ మంటలు, ఇటు గ్రీన్లాండ్లోని మంచు యుద్ధం కలిసి మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. అందుకే అమెరికా తమ డూమ్ స్టే విమానాన్ని రంగంలోకి దింపింది. ఆకాశంలో డూమ్ స్టే ప్లేన్ ఎగురుతుంటే భూమి మీద మానవ జాతికి ప్రళయం మొదలైందని అర్థం. మంచు కొండల కోసం జరిగే ఈ పోరాటంలో ప్రపంచ శాంతి ఆవిరైపోతుంది. అలాగే దేశాల మధ్య యుద్ధాలు మొదలైతే ఎకానమీలు కుప్పకూలతాయి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మనల్ని కాపాడడానికి ఆ డూమ్ స్టే ప్లేన్ రాదు. దేశాల కంటే ముందు మన వ్యక్తిగత ఆర్థిక భద్రతను కాపాడుకోవడం ముఖ్యం. రేపు ఏ క్రైసిస్ వచ్చినా మనల్ని కాపాడేది మనం దాచుకున్న పొదుపు మరియు మన తెలివైన పెట్టుబడులు మాత్రమే. ప్రళయ కాలంలో ఎగిరే విమానాలు పాలకులకి రక్షణ ఇస్తాయేమో కానీ సామాన్యుడిని కాపాడేది అతని ముందు చూపు మాత్రమే. కాబట్టి ప్రపంచం వినాశనం వైపు వెళ్తున్నా మనం మాత్రం మన భవిష్యత్తుని నిర్ణయించుకోవాలి. మనం యుద్ధం ఎప్పుడు వస్తుందో, ఏ దేశం ఎటువైపు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ మనం చేయగలిగింది ఒక్కటే, కష్టకాలం కోసం సిద్ధంగా ఉండడం. ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు తలదాచుకోవడానికి ఒక సురక్షితమైన నీడని, ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.